ఆయన మంచి దేశానికి చెందినవాడై ఉండాలి, ఉన్నతమైన కుటుంబంలో చెందినవాడై ఉండాలి, మంచి లక్షణాలు కలవాడై ఉండాలి, భవన నిర్మాణం తెలిసినవాడై ఉండాలి. అలా మీకు అవలక్షణాలు లేకుండా ఉండాలి, ధార్మికుడై ఉండాలి, దయాళువు, న్యాయమైన వ్యక్తి అయి ఉండాలి, గణితం తెలిసిన వాడై ఉండాలి, పురాణాలు తెలిసిన వాడై ఉండాలి, సత్యవాదై ఉండాలి, జితేంద్రియ అని చెప్పారు, చిత్రజ్ఞ, సర్వదేశజ్ఞ, ఉదారత కలిగిన వాడు, అత్యాశ లేనివాడు, అరోగి, శ్రద్ధ కలిగిన వ్యక్తి, సప్తవ్యసనం లేనివాడు, ఇలా మంచి నా పేరు ఉన్న వ్యక్తిని, దృఢబుద్ధి కలిగిన వ్యక్తి, వాస్తుశాస్త్రమైన సముద్రం దాటిన వాడై ఉండాలని చెప్పారు. స్థపతికి ఉండాల్సిన లక్షణాలు అవి. స్థపతి మెయిన్ పర్సన్ అన్నమాట. మీకు ఏ వాస్తుపరంగా ఏది చేయాలన్నా కూడా స్థపతి ఆధ్వర్యంలో జరిగాయి. ఆయన తర్వాత ఉండే వ్యక్తి నెక్స్ట్ పర్సన్ సూత్రగ్రాహి అని పిలిచేవారు ఆయన్ని. సూత్రగ్రాహి అంటే ఇతను స్థపతి కుమారుడు కావచ్చు, లేదా స్థపతి శిష్యుడు కావచ్చు. ఇతను కూడా స్థపతి దిశానిర్దేశం మీద పాటిస్తాడు, ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తాడు. అన్ని స్థాపత్యానికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఇతను సూత్రగ్రాహి. అంటే కొలతల విషయంలో కానీ, కొలతలు రజ్జు, దండ, ఎత్తు కొలతలు అంటే మీకు రజ్జు అంటే మీ తాడు, టేప్ అని అర్థం, దండం అంటే స్కేలు, అలా కొలతల విషయాన్ని బాగా తెలిసిన వ్యక్తి అనొచ్చు. ఇతను సూపర్వైజర్ అనొచ్చు మనం ఆధునిక కాలంలో. ఇతను స్థపతి తర్వాత వ్యక్తి సూత్రగ్రాహి.